ఏం బాగోలేదండి అసలు పరిపాలన. అమ్మఒడి అన్నారు, ఆవిడ అన్నారు, ఈ ఓడి అన్నారు. జనాల్ని మోసం చేసేసి ఓట్లు వేసిన తర్వాత చేతులు ఎత్తేసారు. ఇంకేముంటుందండి కూటమి ప్రభుత్వం. అదే పరిస్థితి. అన్ని రేట్లు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఆకాశానికి పెరిగిపోయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి క్యాంప్ ఆఫీస్లో మన ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు గాలికి ఎగరగొట్టేశాడు, క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తాము, దాన్ని స్కాన్ చేసి మీ అభిప్రాయాలు దాంట్లో తెలపండి అంటున్నారు. ఇలా వెళ్తే ప్రజలు వాళ్ళని స్వీకరిస్తారంటారా? స్వీకరిస్తారు. తప్పకుండా జగన్ గారు చేసేది స్వీకరిస్తారు. ఎందుకంటే జనాలు కూడా తెలిసిపోయింది, ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ప్రతి సామాన్యుడికి చిన్నపిల్లడితో సహా అందరికీ అర్థమైపోయింది. కాబట్టి జనాలని మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇంకా ఎక్కువ కాలం దాగదు. ఎంతవరకు జనాలు కాడ ఊగు పట్టలేరు కదా. నోటి కాడ కూర్చి తీసాడు పిల్లలే, అది అన్నాడు ఇది అన్నాడు, ఎవరికో వేసారు. వాళ్ళకి వాళ్ళని తృప్తిపరచడానికి మబ్బు పెట్టడానికి చేసినట్టు ఉండే అన్నీ కార్యక్రమాలన్నీ. సంవత్సరం పరిపాలన అయితే బాగానే ఉందండి. ఇప్పుడే కదా వాళ్ళు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పనికి వీళ్ళన్నీ సర్దుకోవాలి, ఆర్థికంగా బలపడాలి, అన్నీ చూసుకోవాలి. ఇటు ప్రజలకి ఇచ్చిన హామీలు కానీ ఏదైనా కానివ్వండి ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు కంగారు పడి ఏదో ఒకటి చేశారనుకోండి మళ్ళీ మొదటిగా మోసం వస్తుంది. పథకాలు అంటారా, ఇక పథకాల గురించి అయితే ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం వేశారు. ఆ డబ్బులు బాగానే ఉంది. ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఆగస్టులో. నాకు తెలిసి ఉచిత బస్సు అనేది తీసేయాలి. తీసేసి ఆల్టర్నేట్గా దానికి వేరే పథకం ఏదైనా ఆలోచించండి. ఎందుకంటే ఆటో వాళ్ళు దగ్గరగా వచ్చేసరికి 150,000 మంది ఆధారపడి ఉన్నారు ఆటోల మీద. ఈరోజు ఉచిత బస్సు పెట్టారంటే మాత్రం రేపొద్దున కొత్తగా ఆటోలు తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కటి నెలకొచ్చేసరికి 10,000, 12,000 దాకా ఉంది డ్యూ. నెలకొచ్చి 30,000 కానీ 40,000 కడితే బజాజ్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, బళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బళ్ళు వదిలేరు, అన్నీ వదిలేరు. మైలేజ్ తక్కువ వస్తుంది, పికప్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఎలక్ట్రికల్ బళ్ళు అని, బ్యాటరీ బళ్ళు అని ఇలా అందరూ తీసుకుంటున్నారు అన్నీ. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారనుకోండి, ఆటోలు ఏమైపోతారు మరి? వాళ్ళకి గడవాలి కదా. ఇన్సూరెన్స్ 10,000 కడితే కానీ ఇన్సూరెన్స్ లేదు ఈరోజు ఆటోకి. తర్వాత ట్యాక్సులు, కేసులు రాస్తున్నారు. అదంటే బళ్ళు సరిగ్గా లేకపోతే కేసులు రాస్తారు అనుకునేది వేరే విషయం. ఏదైనా ఉచిత బస్సు ప్రయాణం అనేది కరెక్ట్ కాదు. మహిళలకి ఇంకా ఇస్తారంటారు, అది కొంచెం ఆల్టర్నేట్ చేసుకోమనండి. వృద్ధులు ఉంటారు, ముసలాళ్ళు, వాళ్ళకి ఇవ్వమనండి, లేదా వికలాంగులకు పెట్టండి. అంతే తప్పించి 18 సంవత్సరాల దగ్గర నుంచి 40 సంవత్సరాల దాకా ఉచిత బస్సు ఎందుకండి? ముసలాళ్ళకి పెట్టమనండి, ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, లేదా వికలాంగులు ఉంటారుగా వాళ్ళకి ఇవ్వమనండి, లేదా వేరే పథకం ఏదైనా ఆలోచించమనండి. ఇదైతే 6 పథకాల్లో ఈ పథకం అయితే అనవసరం నాకు తెలిసి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాయకులతో భేటీ అయ్యి మీరు ప్రతి గడపకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, నేను క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తాను, దాంట్లో స్కాన్ చేసి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రజలు కనుక మరి వీళ్ళు స్వార్థిస్తారంటారా? ఈయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాస్ట్లో ఒక పెద్ద తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండోసారి గెలిస్తే ఇళ్ల కాగితాలు మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి అనేసరికి అది వాళ్ళు మాట్లాడుకున్నారు, జనాల్లోకి వెళ్ళింది. జనాలు కూడా భయపడి ఆలోచించి ఆయన పక్కన పెట్టారు. ఈరోజు క్యూఆర్ కోడ్ ఆయన ఇస్తా అంటున్నాడు. ఇక మొత్తం మా జాతకాలు మొత్తం ఆయన దగ్గర ఉంటాయి. రేపొద్దున మళ్ళీ వచ్చాడనుకోండి మొత్తం ఏమి లేదు. కేజీఎఫ్లో విలను పైనుంచి ఉండే చూస్తూ ఉంటాడు కదా, జనాలేమో కిందేమో అలా నుంచొని చూస్తూ ఉంటారనమాట. ఈయన చేసే పనులు కరెక్ట్ కాదు. ముందు వాళ్ళు సరిగ్గా కమిటీ చేసుకొని ముందు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ కాదు ఏదైనా ఉందో ముందు జనాల్లోకి రమ్మనండి. జనాల్లో దాకా వద్దు, అసెంబ్లీలోకి రమ్మని కూర్చోమనండి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను రానని ఆయన కూర్చున్నాడు. 11 సీట్లు గెలిచాడు, ఆయనకి ఎలా ఇస్తారని ప్రతిపక్ష హోదా మాత్రం ఆలోచన లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అయితే కరెక్ట్ కాదు. జనం దగ్గరికి వెళ్ళి చూపించి స్కాన్ చేయండి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1 year అయింది వచ్చి తర్వాత 1 yearలో చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ఉన్న అమౌంట్ను బట్టి రోడ్లు బాగు చేయించడం కానీ, ప్రజలకి డబ్బులు ఇవ్వటం కానీ ఎంతో కొంత న్యాయం చేస్తున్నాడు. రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు సర్వే చేయమన్నాడు. సర్వే చేస్తే ఏమని వచ్చింది? మంచి అని చెడు అని చెబుతారు.
ఎందుకు చెబుతారంటే బడ్జెట్ ఉంటేనే కదా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేది, బడ్జెట్ లేకపోతే ఇప్పుడు ఏడ నుంచి ఇస్తాలో అని చెబుతారు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా, 4 సంవత్సరాలు అప్పుడు ఏదన్నా వాళ్ళ దగ్గర ఉన్నది వరకే ప్రజలకు మంచి చేయాలని చూస్తారు కానీ అటు ఇటు వ్యాపారం చేయాలని చూడరు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాలు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, ఎక్కడ కొట్టేశాడు? హామీలు గాలికి వదిలేలా, హామీలు ఉన్నాయి కానీ ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఏపీ బడ్జెట్ ఎంత ఉందో దాన్ని బట్టి ముందుకు సాగుతున్నాడు. హామీలు ఇచ్చిన తర్వాత ఉన్న బడ్జెట్ని బట్టి ఒకటి తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి స్పాట్లో ఇచ్చాడు. స్పాట్లో ఎలా ఇచ్చాడు? ఇంటి పన్నుని, నీటి పన్నుని, పాత బకాయిలని అందరి దగ్గర వసూలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన సొమ్ము, మన సొమ్ము ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మన సొమ్మే తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంటి పన్ను తీసేసాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడి నుంచి అన్నది అని అమ్మఒడి, తల్లికి వందనం అవి వేస్తున్నాడు. ఇంటింటికి వెళ్ళేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చిన్న పొరపాటు చేస్తున్నాడు. అయితే సార్, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది కదా, ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాల విషయం చూసుకుంటే పథకాలు మాకు రావట్లేవు కానీ ఇక రావట్లేదని ఏం చెప్తాం, ఎవరు వస్తే చెప్తాం. గతానికంటే ప్రభుత్వం